పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ వారాంతంలో 4వ రోజుగా శిలువ ధ్యానములో మేము కొనసాగుటకు మీ సహాయము మాకు దయచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పగటి కాలం అంతా మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సాయంకాల సమయంలో మీ సన్నిధికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ శిలువ ఆశీర్వాదములు ప్రతి వారికి దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, మీరు మా కొరకు శిలువలో పొందినటువంటి శ్రమలు, వేదనలు, నిందలు, అవమానములు, పంచగాయములు, ముళ్ళ కిరీటం, వీటన్నిటిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మమ్మలను ఆ శ్రమల నుండి తప్పించి పాపక్షమాపణ దయచేస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సమయంలో మీ వాక్య ధ్యానంలోనికి వెళ్ళిచుండగా మీ ఆత్మచేత మమ్మల్ని నింపండి. మీ వాక్యం అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని, వాక్యానుసారముగా జీవించుటకు, వాక్యము ద్వారా ఆశీర్వదించబడటకు సహాయం చేయండి. మీదైన సహక్రమి శిలువ చోటును మరుగుపరచండి. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగలాగిన సహాయం చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడుగుచు వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోనండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుని సంగమ, ఈ శిలువ ధ్యాన కాలంలో మరి యొక్క రోజు 4వ రోజు మనము ఈ రీతిగా వాక్య ధ్యానంలో కొనసాగుటకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఆ దేవునికి నేను వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నా. మరి ఈరోజు అది సెక్యులర్ థింగ్ అయినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేటువంటి ఒక రోజు ప్రత్యేకపరిచారు. మహిళల కోసం ఒక రోజు ప్రత్యేకపరిచి వారి యొక్క అభ్యున్నతి కొరకు చేయవలసినటువంటి పనులు ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ మరి వారిని అన్ని విధాల్లో కూడా, అన్ని రంగాల్లో కూడా ప్రోత్సహించడానికి మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రోజున సంఘంలో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరి తెలియజేస్తూ ఉన్నాం. మరి సంవత్సరం విశేషంగా ప్రార్థనల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒక వారం అంతా కూడా స్త్రీలు చేసేటువంటి ప్రార్థనలకు మరి కేటాయించడం జరిగింది. కాబట్టి స్త్రీలు చేసినటువంటి ప్రార్థనలు కూడా దేవుడు ఎట్లా స్వీకరించాడు, ఎట్లా వారిని ఆశీర్వదించాడు, ఒక వారం అంతా కూడా మరి వాటిని మనం ధ్యానం చేస్తాం. సో స్త్రీలందరినీ కూడా దేవుడు దీవించాలని, వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మరి ఏవైనప్పటికీ కూడా మరి ప్రార్థనాపూర్వకంగా దేవుడు వాటిని తొలగించడానికి మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలని ప్రేమతో నేను మరి ఒకసారి తెలియజేస్తూ ఉన్నాను. మన యొక్క ధ్యానంలో గత రాత్రి ఎలీయెజరు చేసినటువంటి ప్రార్థన, ఇస్సాకు వివాహ విషయంలో మరి ఎటువంటి లక్షణములు కలిగినటువంటి భార్య ఇస్సాకు కావాలి, ఆ ఆలోచనతో ఎలీయెజరు చేసినటువంటి ప్రార్థన గురించి మనము ధ్యానము చేసి ఉన్నాం. ఇస్సాకు యొక్క వయస్సు ఎందుకు చెప్పామంటే, మరి మనుషులకు కొన్ని అసాధ్యం అనిపిస్తూ ఉంటాయి, కానీ దేవుని మీద ఆధారపడినప్పుడు సమస్తము కూడా మన మేలు కొరకు సమకూడి జరిగేలాగా దేవుడు అనుకూలపరుస్తాడు.
సో దేవుని వైపు చూడాలి. ఎలియాజరు అనగా దేవ సహాయము, దేవుడే సహాయము చేస్తాడు. మరి ఆయన ప్రార్థించినప్పుడు మరి రెబ్కాను దేవుడు ప్రార్థనకు సమాధానముగా మరి ఇచ్చాడు. ఇస్సాకు రెబ్కాల యొక్క మరి వివాహము ద్వారా అబ్రహాము సంతానము విస్తరించబడటము మరి మనము చూస్తూ ఉన్నాం. అయితే ఆ సంతానములో నుండి వచ్చినటువంటి ఆయన యాకోబు ఈ రాత్రి కాలంలో మనం ధ్యానం మరి అబ్రహాము సంతానములో నుండి వచ్చినటువంటి ఇస్సాకు సంతానములో నుండి వచ్చినటువంటి యాకోబు యొక్క ప్రార్థన ఆదికాండము 32వ అధ్యాయం 22 నుండి 32 వరకు వచనాల్లో మరి ఇంట్లో ఇద్దరు ఉన్నప్పటికీ కూడా మరి యాకోబు యొక్క ప్రార్థన ప్రత్యేకముగా మరి ఇక్కడ వ్రాయటం, మరి గ్రంథకర్త వ్రాయటం మరి మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే పూర్ణ రాత్రి ప్రార్థన, తర్వాత పెనుగులాడుచు చేసినటువంటి ప్రార్థన, తరువాత పట్టుదలతో చేసినటువంటి ప్రార్థన, హోల్ నైట్ ప్రేయర్. ఇది వ్యక్తిగతంగా చేసినటువంటి ప్రార్థన. ఇది రాత్రంతా దేవునితో గడిపేటువంటి ఆ వ్యక్తిగత అనుభవాలు అన్నమాట. ఏదో కొన్ని సెకండ్లు కొన్ని నిమిషాలు అన్నట్లు కాకుండా రాత్రంతా దేవునితో గడపడం. తర్వాత ఈ ప్రార్థన అనేటువంటిది ఇట్స్ నాట్ ఏ పీస్ఫుల్ టైం. ప్రశాంతంగా 4 మాటలు మాట్లాడుకుంటూ చేసే ప్రార్థన కాదు అది. ఈ యాకోబు చేసిన ప్రార్థన ఇట్స్ లైక్ రెజ్లింగ్. రెజ్లింగ్ అంటే మీకు చాలామందికి తెలుసు, టీవీలో రెజ్లింగ్ పోటీలు వస్తూ ఉంటాయి. మంచి కండలు తిరిగినటువంటి వాళ్ళు బాక్సింగ్ గుద్దుకుంటూ ఉంటారు, ఎగిరి పడుతూ ఉంటారు, ముఖం మీద గుర్తాడు, అటు గుర్తాడు, ఇది గుర్తాడు. అసలు చాలా పోరాటం అన్నమాట, మల్ల యుద్ధం లాంటిది అన్నమాట. ఇద్దరు చేసేటువంటి పోరాటం, ఎవరు గెలుస్తారు ఇందులో. సో ప్రార్థన అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. చక్కగా ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుంటూ అది కాదు ప్రార్థన. ఒక్కోసారి అది పోరాటం లాంటిది అన్నట్టు, పోరాడితేనే గెలుపు అన్నట్టు. అదొక అథ్లెటిక్స్లో లేకపోతే ఒక క్రీడా రంగంలో పోరాడితేనే మనం గెలుస్తాం, లేకపోతే ఓడిపోతాం. అట్లా దేవునితో పోరాటం లాంటిది ఇది ఒక్కోసారి ప్రార్థన అనేటువంటి తీవ్రమైనటువంటి ఒత్తిడితో చేసేటువంటి ప్రార్థన అనమాట. యేసుప్రభు సిలువలో రాత్రి ముందు ఏం చేశాడంటే ప్రార్థన పీస్ఫుల్గా వెళ్ళి చక్కగా చెట్టు కింద కూర్చుని 4 మాటలు చెప్పుకుని రాలి. అది కాదు, అది ఆ చెమట రక్తమొగునంత వరకు ప్రార్థన చేశాడంటే అసలు మనసులో ఎంత ఒత్తిడి ఉన్నది, ఎంత తీవ్రమైనటువంటి ఆలోచన ఉన్నది దేవుని. సో అటువంటి సిచ్యుయేషన్ అనమాట యాకోబు జీవితం. ప్రాణాల మీదకే వచ్చినటువంటి సిచ్యుయేషన్లో ఇక ఆయన ఎట్లా చేశాడంటే రాత్రంతా కూడా చెమటలు పట్టేసి పోరాటం చేసినట్టు చేశాడు అనమాట ప్రార్థన. నేను ఎట్లయినా నేను గెలవాలి, ఈ నా అన్నతో గెలవాలి, ప్రార్థనలో నేను ఆ సూచన నేను పొందుకోవాలి. సో ప్రియులారా, ఇట్స్ లైక్ ఎ స్ట్రగుల్, రెజ్లింగ్ మ్యాచ్ విత్ గాడ్. జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు, ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు డోంట్ టేక్ ఇట్ లైట్. ఏదో దాన్ని సింపుల్గా తీసుకోవటం కాదు. సింపుల్గా తీసుకుని చిన్న చిన్న ప్రార్థనలు చేసుకుని దేవుడు ఇస్తాడులే అన్నట్టు ఏదో ఉదాసీన వైఖరితో ఉండటం కాదు. పట్టుదలతో నువ్వేం చేయాలా, పోరాడాలేక అంతే, కూర్చోవాలేక దేవుని దగ్గర. ఈ సమస్య నుండి నువ్వు సమస్యని గట్టెక్కిస్తే తప్ప నేను నీ దగ్గర నుండి నేను వెళ్ళను.
ఇట్స్ లైక్ ఏ స్ట్రగుల్. అటువంటి ప్రార్థనలు కూడా దేవుడు మన వద్ద నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు. కష్టం వచ్చినప్పుడు, ఆ సమస్య వచ్చినప్పుడు నీకు చింత లేదా? అసలు ఎలాగైనా నేను బాధ నుండి బయటపడాలి, ఎలాగైనా దీని నుండి తప్పించుకోవాలి అనేటువంటి ఏది ఆతృత ఏది మన దగ్గర అసలు లేదు కదా. నిశ్చింతగా చేస్తాం, ఒక్కోసారి చాలా తాపీగా చేస్తాం ప్రార్థన, చక్కగా కదా. అది కాదు, ఒక్కోసారి అక్కడ సమస్య ఏమో అంత తీవ్రంగా నీ ముందు కనిపిస్తుంటే నువ్వు తాపీగా చక్కగా ఒక్కొక్క మాట ఏదో పెద్ద స్పెషల్ మాటలు వదిలినట్టు 4-5 ఇంగ్లీష్ ముక్కలు అయ్యి వదులు ఏంటి ప్రార్థనలు కదా. కష్టానికి సరిపడ ప్రార్థన నువ్వు చూపించాలి. ఆ తీవ్రత ఏంటో తెలియాలి దేవుడికి. యాకోబు ఆ ప్రార్థన ఈ రాత్రి కాలంలో మనకు చూపిస్తూ ఉన్నాడు. పోరాడాను, చచ్చిపోవాల్సిన వాడు నాన్న చేతిలో, చచ్చిపోవాల్సిన వాడు నేను, కానీ దేవుడు నన్ను ఒక్క రాత్రి ప్రార్థన ద్వారా నాకు విడుదల ఇచ్చాడు. ఆది కాండములో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ జాకోబ్, యాకోబు మార్పు నొందినటువంటి విషయాన్ని ప్రార్థన ద్వారా మార్పు చెందినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ 22వ వర్షం నుండి మనం చూస్తే యాకోబు ఒక్కడు మిగిలిపోయెను అనే మాట మరి చూస్తాం. 24వ వచనంలో యాకోబు ఒక్కడు మిగిలిపోయి, అండ్ జాకబ్ లెఫ్ట్ అలోన్. ఎందుకు ఒక్కడుగా మిగిలిపోయాడు? ఏం చేశాడు అంటే విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టాడు. ప్రార్థనలో ఆటంకము లేకుండా ఎవరిని పంపించేశాడు? ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపో. ఈ యబ్బోకు రేవు అనుభవం, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇటువంటి అనుభవం మనకు కావాలి. యబ్బోకు రేవు దగ్గర ఒక్కడుగా మిగిలిపోవుట. వీళ్ళందరినీ ఎందుకు పంపించేశాడంటే భార్యలు, పిల్లలు, తనకు కలిగినటువంటి ఆస్తి, ఇవేమీ కూడా నన్ను రక్షించలేవు అని ఒక నిర్ధారణకు వచ్చేసి వీటన్నిటినీ కూడా దూరంగా పెట్టాడు. అఫ్కోర్స్ కష్టపడి సంపాదించుకున్నాడు ఇవన్నీ కూడా, భార్యలు, పిల్లలు, అతని కష్టార్జితమే, కాదనటం లేదు. ఒకని కష్టార్జితం చేత అతడు అభివృద్ధి చెందలేడు. దేవుని ఆశీర్వాదము తప్పనిసరిగా ఉండాలి. రాత్రి కాలంలో ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తెల్లవారు వరకు ఒక నరుడు. ఈ ఒక నరుడు అంటే ఎవరంటే యేసు ప్రభువు. యేసుక్రీస్తు నరావతారిగా వచ్చినటువంటి సందర్భం హోషేయ గ్రంథంలో 12వ అధ్యాయం 4వ వచనములో ఈ మాట మరి మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో మరి కుమారుడైనటువంటి దేవుడు తన యొక్క ప్రత్యక్షతలు అనుగ్రహించినటువంటి సందర్భాలు మరి మనం గమనిస్తాం. ఈ హోషేయ గ్రంథంలో 12వ అధ్యాయం ఈ 4వ వచనంలో అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో
మాటలాడాను. నరావతారిగా ప్రత్యక్షమైనటువంటి సందర్భం ఇది. వెనుగులాడెను అనేటువంటి మాట ఇక్కడ మరి మనం గమనించినప్పుడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను అనే మాట మనం చూస్తాం. ఈ పోరాటము రెజ్లింగ్లో తన యొక్క ఆయుధం ఏమిటి? పోరాడేటప్పుడు చేతులతో పోరాడతారు. బాక్సింగ్లో చేతులతో పోరాడతారు. పోరాటంలో ఆయుధాలతో పోరాడతారు. ఈ రెండు రకాలు కూడా ఉంటుంది. కత్తి లేకపోతే కర్ర, ఏదో ఒక ఆయుధం పట్టుకుని పోరాడతారు. యాకోబు యొక్క ఆయుధము ఏమిటంటే కన్నీటి ప్రార్థన. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. సో పోరాటము అంటే కన్నీటి ప్రార్థన అనుభవం, కన్నీటి ఆయుధం. యేసుక్రీస్తు కేవలము నరునికి ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత లేదు. ఆయన నిబంధన దూత. యేసు ప్రభు నిబంధన దూత. ఆ దూతతో అతడు దూతతో పోరాడి జయమొందెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. ఈ 3వ వచనం నుండి ఈ మాటలు మనం చూస్తాం. ప్రియులారా, తెల్లవారు వరకు కూడా యాకోబు కన్నీటి ప్రార్థన అనేటువంటి ఆయుధముతో దేవుని వద్ద మరి పోరాడినటువంటి వాడిగా మరి మనం చూస్తూ ఉన్నాం. ఒక నరుడు తెల్లవారు వరకు హోల్ నైట్ ప్రేయర్. కష్టములు శ్రమలు వచ్చినప్పుడు ఆ రాత్రి మనకి ఎట్లా ఉండాలంటే కన్నీటి ప్రార్థన చేసేటువంటి రాత్రిగా మరి ఉండాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుధం ఏమిటంటే ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని దేవుడు నీకు మరి ఇచ్చాడు. ఈ పోరాటము ఎఫెసీ పత్రికల్లో ఏమంటాడంటే మనం ఈ పోరాడిన శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇది మనుషులతో చేసేటువంటి పోరాటము కాదు. ఇది పిల్లరా, దేవుడు ఒక ఖడ్గాన్ని మనకి ఇచ్చాడు. 17వ వచనం నుండి చదివితే, మరియు ఆ రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకుని ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. ద ఆర్మర్ ఆఫ్ గాడ్. దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆయుధాలు, వాక్యము అనేటువంటి ఆయుధము, ప్రార్థన ఆయుధం. ఇది యేసు సిలువకు ముందు ఆ రాత్రి చేసినటువంటి ప్రార్థన. ఇది ప్రార్థన ఆయుధముతో సిలువను యేసు ప్రభు ఎదుర్కొన్నాడు. ప్రియ దేవుని సంఘమా, యాకోబుకు వచ్చినటువంటి సమస్య ఇది యాకోబు ఒక్కడికే వచ్చిందని మనం ఇదేదో కథలాగా చూడటం కాదు. ప్రతి మానవ జీవితంలో ఏదో ఒక సమయంలో ఇది సమస్యలు మనము ఎదుర్కొంటాం. మన సొంత బంధువులే మనకు ప్రాణాపాయ పరిస్థితులు తీసుకొస్తారు. ఎవరంటే సొంత బంధువులు, అన్నదమ్ములే. బంధువులు కూడా కాదు చెప్పాలంటే, ఒక అమ్మ కడుపున, ఒక తల్లి కడుపున జన్మించినటువంటి వారు ప్రాణాపాయ పరిస్థితులు మామూలు కాదు. ఏదో తిట్టుకుంటాం, లేకపోతే ఏదో చిన్న చిన్నవి ఉంటాయి, కానీ ఇక్కడేంటిది చంపుకోవటం ఏకంగా. అది ఆదిలోనే కయ్యను హేబేలులో చూశాను.
అన్నయ్య వచ్చి తమ్ముడిని చంపేశాడు, చిన్నోడు కాబట్టి పాపం వాడు ఎదిరించలేకపోయాడు. చిన్నోడు హేబెల్ చంపేశాడు పాట. అరే అన్నయ్య ఏంటి ఎట్లా అనేది చంపేశాడు అన్నమాట. అంటే ఒక గృహంలోనే ఇటువంటి పరిస్థితులు, ప్రస్తుత సమాజంలో చాలా పరిస్థితులు మరి మనం చూస్తాం. ఒకరంటే ఒకరికి గిట్టనటువంటి పరిస్థితి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుధం, వీటిని ఎట్లా జయించాలి, హౌ టు ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. ఎట్లా దీన్ని ఫేస్ చేయాలి, ఎట్లా ఎదుర్కోవాలి, యాకోబు మనకు నేర్పిస్తున్నాడు. కన్నీటి ప్రార్థన, పూర్ణ రాత్రి ప్రార్థన. రాత్రంతా ప్రార్థన చేయాలి. రాత్రంతా కన్నీటితో దేవుని సన్నిధిలో మనము గడపాలి. దానికి అనుకూలమైన పరిస్థితులు మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈయన ఏం చేశాడు, అనుకూలమైన పరిస్థితి వీళ్ళందరినీ పక్కన దోసేశాడు. బట్ భార్యలు, పిల్లలు, ఆస్తి, ఇదంతా గందరగోళం మధ్యలో ప్రార్థన చేయాలంటే ఇది సాగే పని కాదు. పక్కన పెట్టాడంటే పూర్తిగా తోసేసాడని కాదు, తన ప్రార్థనకి అనుకూలమైన పరిస్థితులు కల్పించుకున్నాడు, అంతే దాని అర్థం అదనం. సో నీ ప్రార్థనకు ఆటంకముగా ఉన్నది తీసివేసుకోవాలి. అనుకూలమైనటువంటి పరిస్థితులు నీవు కల్పించుకోవాలి. తరువాత మనం గమనించినప్పుడు 25వ వచనంలో తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడట వలన యాకోబు తొడగూడు వసిలేడు. డిస్లొకేషన్ అయిందన్నమాట. ప్రార్థనలో మనము ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు కొన్ని ఏరియాస్ మీద కొడతా ఉంటాడు. మన జీవితం, మన గర్వం మీద కొడతాడు, మన అతిశయం మీద కొడతాడు, మన మూర్ఖత్వం మీద కొడతాడు. మనల్ని బాధ పెట్టాలని కాదు, మనకు తగ్గింపు తీసుకుని రావటానికి. నువ్వు ఆశీర్వదించబడినావు మంచిదే, పోరాడుతున్నావు మంచిదే, కానీ నిన్ను ఆశీర్వదించాలంటే నీలో మరి తగ్గింపు లేని తత్వం ఉన్నది నీ దగ్గర. అసలు యాకోబు యొక్క పట్టుదల మనం ఎక్కడ చూస్తామంటే, రెండో భార్య కోసం 7 సంవత్సరాలు పల్లెత్తనం చేశాడు చూసారా, అక్కడ చూస్తాం పట్టుదల. అంటే అసలు మాట పడ్డనమాట అంతే. ఎంత పట్టుదల అంటే అంత పట్టుదల. అరే నేను మోసపోయాను, ఎట్లయినా నేను సాధించాలి రాహేల్. మళ్ళీ 7 సంవత్సరాలు కదా, అంత పట్టుదల అన్నమాట. అదే పట్టుదల ఎక్కడ చూపించాడు, ప్రార్థనలో కూడా చూపించాడు. కొన్నిసార్లు మనం భౌతిక విషయాల్లో పట్టుదల చూపిస్తాం, కానీ ప్రార్థన విషయం వచ్చేసరికి చాలా నీరసం అయిపోతాం. ఒక్కోసారి పట్టుదలే ఉండదు, అసలు ఒక్కోసారి సాధించాలి అనేటువంటిది ఉండదు. అమ్మాయిని సాధించాడు, దేవుడు కూడా సాధించాడు. ఇక్కడ చూడండి, దేవుడు బాధ పెట్టడానికి కొట్ల, తన యొక్క పాత జీవితంలో తనకున్నటువంటి అతిశయాలు తీసివేయటానికి, ఒక మార్పు తీసుకురావడానికి కొట్టాడు అనమాట. ఇప్పుడు చక్కగా మనం నడుస్తూ ఉన్నాం, ఒకవేళ కుంటుతూ నడవాల్సి వచ్చిందంటే అదేంటది, ఒక మార్పు వచ్చింది అనమాట. నడకలో ఏమొచ్చింది, మార్పు వచ్చింది. యాకోబు జీవితంలో మార్పుకు సాదృశ్యముగా ఏం చేశాడంటే కాళ్ళ మీదుగా, తడగుడి మీద కొట్టాడు అనమాట దేవుడు. ఆ కుంటుతూ చివరిలో చూసాడా, కుంటుతూ నడిచాను అనే మాట 31వ విషయంలో ఇక్కడ చూస్తాం. ఆ దేనికి గుర్తు అంటే ట్రాన్స్ఫార్మేషన్, మార్పుకు గుర్తు. పౌలునైతే కళ్ళ మీద కొట్టాడంట దేవుడు. కొరింథీ 2వ పత్రిక 12వ విషయము 9వ విషయంలో దేవుడు నా జీవితంలో ఒక ముళ్ళు పెట్టాడు అంటాడు. ఏమండి, దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు. ఆ ముళ్ళు తీసేయమని నేను అడగటం లేదు, కానీ నా ప్రతి బలహీనతలో ఆయన శక్తి నాకు పరిపూర్ణం అవుతుంది.
నా బాధపడినప్పుడల్లా నేను ఎవరి వైపు చూస్తున్నాను? దేవుని వైపు చూస్తున్నాను. ముళ్ళు లేకపోతే చూడండి. పౌలు ఏమన్నాడు ఇక్కడ 2 కొరింథీ 12:9 ఆయన నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. అత్యధికముగా హెచ్చిపోకుండా నా శరీరం ఒక ముళ్ళును అంటాడు 7వ వచనంలో. గుచ్చుతుంటుంది అన్నమాట ముళ్ళు. పౌలు యొక్క ముళ్ళు ఏం చెప్తారంటే, ఇది కంటి సమస్య ఉంది పౌలకి, సరిగ్గా చూడలేడు పాపం. అందుకే ఉత్తరాలు రాసినప్పుడు పక్కన ఒక ఆయన్ని పెట్టి రాయించుకున్నాడు అన్నమాట. మసక కనిపించేదంట పౌలకి. అయినా కానీ ప్రభువు సేవ విడిచిపెట్టలే, కళ్ళు కనపడలేదు కదా అని దేవుడిని వదిలేట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ముళ్ళు ఒకవేళ దేవుడు ఆ ఏరియాలో కొట్టవచ్చున్నాను. యాకోబును బాధ పెట్టాలని కాదు, ఆ బాధలో తన శక్తిని బయలుపరచడానికి దేవుడు ఆ కార్యము జరిగిస్తున్నాడు. అంటే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనము గమనించాల్సినటువంటిది ఏమిటంటే, దేవుడు కొన్ని ఏరియాల్లో కొడతాడు మన జీవితాన్ని, భయపడకూడదు. యాకోబుని కొట్టినట్టే మళ్ళీ కూడా కొడతాడు ఒక్కోసారి. అరే ప్రార్థన చేస్తాను నన్ను కొట్టాడేంటి అనుకోవస్తున్నా, నిన్ను సరి చేయటానికి కొట్టాడు అంతే. అరే ఎంత ప్రార్థన చేస్తున్నాను నాకెందుకు ఈ శ్రమలు అనుకోవచ్చు. జస్ట్ టు రికవర్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని కొంచెం మళ్ళీ మార్చడానికి, నీ జీవితాన్ని సరిచేయటానికి దేవుడు ఆ కార్యము మరి జరిగిస్తూ ఉన్నాడు. పౌలు ఇంకోసారి అంటాడు, శరీర దౌర్భాగ్యము కలిగినను నేను సువార్త ప్రకటించాను అంటాడు. గలతీ పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటాడు, మీరు నాకు అన్యాయం చేయలేదు, మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించి తినని మీరు ఎరుగుదురు. ఏదో వంక పెట్టి నేను మానేలా, శరీరంలో కొంత ఇబ్బంది వచ్చింది అని చెప్పి చిటిక్కుని నేను ప్రార్థన మానేయలేదు, లేకపోతే చిటిక్కుని సేవ చేయటమో మానేయాల. శరీర దౌర్బల్యం ఉంది, కష్టం ఉంది, బాధ ఉంది, కొట్టాడు దేవుడు నన్ను, అయినా కానీ నేను సువార్త చెప్పటమో మానే. సో ప్రియులారా, దేవుడు మన జీవితాల్లో కొన్ని ఏరియాస్లో మరి కొట్టినప్పుడు లేకపోతే సరిచేయటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలంటే, నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను సరి చేయటానికి ఇది నాకు పెట్టాడు, సరిచేయటానికి. అయితే యాకోబు ఈ బాధలో దేవుడిని విడిచిపెట్టేలా, డిస్లొకేషన్ అయింది కాలు, అంటే ఎముకలు ఇబ్బందులు వచ్చినప్పుడు లేకపోతే డిస్లొకేషన్స్ వచ్చినప్పుడు ఆ బాధపడిన వాళ్ళకి తెలుస్తుందండి. చాలా నొప్పి, బాధ అన్నమాట. ఎంత బాధ వస్తుందో, చాలా తీవ్రమైన బాధ వస్తుంది. ఎముక తప్పుకుంది అనుకోండి, గూళ్ళు తప్పుకుంది అనుకోండి, ఎట్లా ఉంటుంది? అసలు భరించలేనటువంటి బాధ. ఆ బాధలో ఏం చేస్తారు? చేసే పనులన్నీ వదిలేసి హేడవటమే, అంతకన్నా చేసేది ఏం లేదు. అంత బాధలో, అంత కష్టములో యాకోబు 26వ వచనంలో పోరాటము ఆపలేదు. నా శరీరంలో ఈ కష్టం వచ్చింది కాబట్టి నేను ఇక పడుకుంటాను, నిద్రపోతాను, ఎందుకంటే నాకు బాగోలేదు, నాకు నీరసంగా ఉంది, ఇది కాదు అన్నమాట. అంత బాధలో, అంత అనారోగ్యంలో, అంత కష్టములో 26వ వచనం, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అడగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. సో ప్రియులారా, ఇట్స్ నాట్ ఏ డిమాండ్తో అడిగినట్టు కాదు. ఇది ఏంటంటే
దేవుణ్ణి వదలకుండా ఉండటం అంతే. దేవునితో పోరాడి మనుషులు గెలవలేరు, దేవుడి దగ్గర డిమాండ్ కూడా చేయలేరు. ఎందువల్ల? ఇచ్చేది ఆయన, పుచ్చుకునేది మనం. అటువంటిప్పుడు ఏంటి? డిమాండ్స్ ఉండవు అక్కడ. నీ దయ ఉంటే ఇవ్వు, లేకపోతే లేదు, అంతే తప్ప డిమాండ్ నువ్వు ఎందుకు ఇవ్వన్నట్టు ఏమి ఉండదు అక్కడ. నేను ఇవ్వనంటే మనం చేసేది ఏం లేదు. మీ అన్నయ్య నేను చంపేస్తాడు, నాకు సంబంధం ఏంటి? మీ ఇద్దరి మధ్యలో జరిగిందని వదిలేస్తే మనం ఏం చేయలేం. ఇట్స్ నాట్ ఎ డిమాండ్ బట్ క్లింగింగ్ టు గాడ్. దేవునితోనే ఉండటం, దేవునిని వదలకుండా ఉండటం అన్నమాట. పెర్సిస్టెన్స్ ఇన్ ప్రేయర్. నువ్వు నాకు ఇస్తావు, నేను నమ్ముతూ ఉన్నాను, నువ్వు నాకు ఇస్తే తప్ప నేను వెళ్ళను. ఎందుకంటే ఆపద ఎక్కడ దాకా వచ్చేసిందంటే తెల్లారే ఉంది నాకు ఇక్కడ సమస్య. అక్కడ ఎంతో దూరం లేదు. ఒక 4 రోజుల తర్వాత, వారం తర్వాత పని మా అన్నయ్య వస్తాడేమో, చంపుతాడేమో, అది ఉంటే అది వేరు. ఎక్కడికి వచ్చింది ప్రాబ్లం? దగ్గరికి వచ్చేసింది. తెల్లారి సూర్యుడు ఉదయిస్తే వచ్చేస్తాడు దగ్గరికి. 400 మందిని వేసుకుని వచ్చేస్తున్నాడు చంపేయటానికి. ఈ రాత్రి జరగాలి. గట్టిగా పట్టుకున్నాడు దేవుడు. ప్రియులారా, సమాధానము ఇచ్చే వరకు కూడా కదలనటువంటి ఆ ప్రార్థన అనుభవాన్ని ఇక్కడ మరి మనం చూస్తున్నాం. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను. ఈ రాత్రి వేళ దేవుడు చెప్పింది అంటే తెల్లవారుచున్నది కనుక అంటే అర్థం ఏంటంటే ఈ రాత్రి సమయాలు అనేటువంటివి దేవదూతలు సంచారం చేసేటువంటి సమయాలు అని చెప్తూ ఉంటారు భక్తులు. వాళ్ళు వచ్చి మన మనవులు పైకి తీసుకువెళ్ళేటువంటి సమయాలు. ఏ సమయం? అర్ధరాత్రి ప్రార్థన చేసేవాళ్ళు, తెల్లవారుజాము ప్రార్థన చేసేవాళ్ళు, భక్తులు చాలామంది ఉంటారు లేచి మొరపెట్టేటువంటి వాళ్ళు. అందరి యొక్క మనవులు తీసుకుని దేవుడి దగ్గరికి తెల్లవారితే ఈ అనుభవాలు ఉండవేక. ఈ రాత్రి కాలం అనేటువంటిది ఇదన్నమాట. రాత్రి చీకటే, కానీ దేవుని శక్తి కూడా అక్కడ ఉన్నది. దేవుడి దూతలు సంచారం చేస్తున్నారు. యాకోబు కల్లో మరి చూస్తాడు కదా, నిచ్చెన అనుభవం ఆయనకి తెలుసు కదా. ఆయన యవనస్తుడిగా ఉన్నప్పుడు మరి ఇక్కడికి బయలుదేరి వస్తున్నప్పుడు రాత్రి బేతేలు దగ్గర పడుకుంటాడు. ఒక నిచ్చెన వేయబడింది, దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉన్నారు. ఎన్నో వస్తున్నారు. అది కూడా రాత్రి అనుభవం అన్నమాట. కాబట్టి ఈ రాత్రే నాకు రావాలి సమాధానం, ఈ రాత్రే నేను పొందుకోవాలి సమాధానం. దేవుడు సమాధానం ఇచ్చే వరకు కూడా నేను కదలను. ఇటువంటి ప్రార్థనలు మరి కొంతమంది యొక్క జీవితాల్లో కూడా మరి మనం చూస్తాం. హన్నా ప్రార్థన కూడా ఇటువంటి ప్రార్థనే. అస్సలు కదల్లా దేవుడి సన్నిధానంలో. సమూయేలు మొదటి గ్రంథంలో 1వ అధ్యాయం 9 నుండి 18 వరకు ఉన్నటువంటి వచనాల్లో ఈ సత్యాన్ని మనం చూస్తాం. పట్టుదల ఎట్లా అయినా సరే నేను సాధించాలి. ఇందాక కన్నీటి ప్రార్థన అని చెప్పాను. ఆయుధము ఏం ఉపయోగించాడు యాకోబు? కన్నీటి ప్రార్థన. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. బహు దుఃఖాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు కదా. ఎంత చక్కని ప్రార్థన చేసింది. ఒకరోజు దీన్ని మనం ధ్యానం చేస్తాం. మనసులోనే చెప్పుకుంటుంది అన్నమాట, మనసులోనే ప్రార్థిస్తుంది. పెదవులు మాత్రం కదులుతూ ఉన్నాయి, స్వరం వినపడాలి. ఏలి రాంగ్ అర్థం చేసుకున్నాడు ఆయన. అంటే ఎవరైనా అట్లా కొంతమంది స్త్రీలు అట్లా కనిపించారేమో, ఏమో కూడా ఆవుకోక చెందింది అనుకుని ఏమో కూడా తాగి వచ్చి ఉంటుంది అని అనుకున్నాడు పాపం. ఆమె మొత్తురాలై ఉన్నది అనుకుని, ఎంతవరకు నీవు మొత్తురాలవై ఉందో
నీవు ద్రాక్షారసం నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, అన్న అది కాదు, నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాననై ఉన్నా. నేనేమి మద్యం తాగేటువంటి వ్యక్తిని కాదు, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను. ఎట్లయినా సాధించాలి. ఆ విధవరాలు ప్రార్థన కూడా అంతే. విసుగక నిత్యము ప్రార్థన చేయమని చెప్పి దేవుడు ఒక విధవరాలని సాదృశ్యంగా ఉంచాడు. అది కూడా మనం ధ్యానం చేస్తాం. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండు. తెస్సలోనికీ మొదటి పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాటలు మరి మనము చూస్తాం. ఎడతెగక ప్రార్థన చేయి. ఆల్వేస్ స్పెండ్ యువర్ టైమ్ ఇన్ ప్రేయర్. ఎడతెగక ప్రార్థన చేయి. పట్టుదల కలిగి ఉండాలి. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఈ మాటలు మరి చూస్తే ప్రార్థన యందు పట్టుదల కలిగి. క్రైస్తవ జీవితానికి అవసరమైంది ఏంటంటే ప్రార్థనా జీవితము. దీనికి నువ్వేమీ ఖర్చు పెట్టవసరం లేదు. నీలో ఉండాలి ఆసక్తి, నీలో ఉండాలి. నేను చెయ్యాలి, నేను సాధించాలి. అందరూ డబ్బులు పెట్టి సాధిస్తున్నారు, అందరూ అది పెట్టి ఇది పెట్టి సాధిస్తున్నారు. నేను ప్రార్థన చేసి సాధించాలి. ఇది ఈజీయా, అది ఈజీయా? మన దగ్గర అంత తెలివి లేదు, మన దగ్గర అంత డబ్బు లేదు, అంత నేనేం సాధించలేదు అని సరిపెట్టుకుంటావా? నువ్వు చేయగలవు. పట్టుదల. అందుకే రోమపత్రికలు ఏమన్నాడు? చదువుదాం అందరూ. రోమ 12:12లో చివరి మాట ఏమన్నాడు? ప్రార్థన యందు పట్టుదల కలిగి. సో నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను. దేవుణ్ణే అంటి పెట్టుకొని ఉండాలి. దేవుణ్ణి వదలవద్దు, యేసు ప్రభుని వదలవద్దు. అంటి పెట్టుకుని ఉండండి. ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించే వరకు కదలవద్దు. రాత్రంతా అనే మాట ఇక్కడ మనం చూస్తే తెల్లవారు వరకు అంటే రాత్రంతా కూడా దేవునితో గడిచినటువంటి అనుభవం. ఐగుప్తును విడిచిపెట్టినటువంటి ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రము దాటినప్పుడు రాత్రంతా కూడా వాళ్ళు ఏం చేస్తారండి? ఈ చివరి నుండి ఆ చివరికే దాటారంట. అంటే దాని అర్థం ఏంటి? రాత్రంతా దేవుని అద్భుతాన్ని వాళ్ళు చూశారు, అనుభవించారన్నమాట. రాత్రంతా దేవుడు అబ్బా ఏంటిదే, సముద్రాన్ని దాటం ఏంటి? అసలు సముద్రం 2 పాయలు అవటం ఏంటి? దేవానికి వందనాలు అనుకుంటా దేవుని యొక్క నామస్మరణలో దేవుని గణపరుస్తూ, ప్రార్థిస్తూ, స్తుతిస్తూ పొద్దు పొడిచే సమయానికల్లా ఏం చేశారంటే సముద్రాన్ని దాటేశారు, సమస్యను దాటేశారు. అంటే రాత్రంతా కూడా దేవుడితో ఉంటే పొద్దు పొడిచే సమయానికి ఏమవుతుంది? సమస్య దాటిపోతాం మనం, అంతే. సమస్య మనము దాటిపోతాం. సో ప్రియులారా, దేవునితో రాత్రంతా గడిపేటువంటి అనుభవాలు మనకు కావాలి. మూర్ఖులు ఏం చేస్తున్నారా అన్నాడు సామెతల్లో. అంటే రాత్రంతా కూడా జార స్త్రీతో గడుపుతారంట. దేవుని బిడ్డలైనటువంటి వారు ఏం చేస్తారంటే రాత్రంతా దేవునితో గడుపుతారు. సామెతలు 7:18 అంతా వరుసగా చదివితే రాత్రంతా కూడా శరీరాన్ని సంతోషపరుచుకునేటువంటి మనుషులు ఉన్నారు లోకంలో. దానివల్ల వచ్చేటువంటిది ఏమిటంటే నష్టం తప్ప దానివల్ల లాభము
లేదు. ప్రియులారా, రాత్రంతా ఈ వచనాలన్నీ ఒక విధానంలో ఉంటే కానీ ఈ 18వ వచనంలో ఆమె ఏమంటుంది? ఉదయము వరకు వలపు తీరా తృప్తి పొందుదాము రా. అంటే రాత్రంతా కూడా శరీరాన్ని సంతోషపెట్టుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి మనుషులు ఉండగా, సమస్యలు ఉంటే ఆ రీతిగా సంతోషపడటానికి ప్రయత్నం చేస్తారు, మైండ్ డైవర్ట్ చేసుకుంటా. పురుషుడు ఎంట లేడు అనేటువంటి మాటలు ఈ వచనాలను చదివితే ఇక్కడ మరి మనం చూస్తాం. పాపము చేయటానికి 19వ వర్షం, నువ్వు దేవునితో గడపాల్సినటువంటి వ్యక్తివి, నీ సమయాన్ని నీవు ఎవరికి ఇస్తూ ఉన్నావు? రాత్రంతా దేవునితో ఉండాల్సినటువంటి క్రైస్తవ బిడ్డవును దేవుడు అందుకే పిలిచండి, అందుకే ఏర్పాటు చేసుకున్నాడు. రూతు గ్రంథంలో ఇంకొక మాట రూతు జీవితంలో చూస్తా. ఆమె బోయజు పాదముల వద్ద రాత్రంతా గడిపింది. నయోమి చెప్పి పంపిస్తుంది, అమ్మ నువ్వు కాముగా వెళ్ళి ఆయన పాదాల దగ్గర పడుకోమని చెప్పొద్దు. ఆ రూతు ఆ రాత్రంతా కూడా బోయజు పాదముల వద్ద మరి గడిపినప్పుడు బోయజు ఏం చేస్తాడో తెలుసా? ఉదయాన్నే లేచి, అమ్మా నువ్వు ధైర్యంగా ఉండు, చక్కగా ధైర్యంగా పడుకోమని చెప్పి ఆ ఉదయాన్నే లేచిన తరువాత ఆమెకి చక్కని ఒక గిఫ్ట్ ఇచ్చి పంపిస్తాడు. రూతు గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాటలు మరి మనం చూస్తే, రాత్రి ఎండము ఉదయము అతడు నీకు బంధువుని ధర్మము జరిగించి అతడు విడిపించవచ్చు. చక్కని మాటలు చెప్తాడు అన్నమాట. పిల్లరా, ఈ 3వ అధ్యాయంలో 8వ వచనంలో చూస్తే కాళ్ళ దగ్గర పడుకుంటుంది రూతు వెళ్ళి బోయజు పాదాల దగ్గర. మధ్యరాత్రి అతను ఉలిక్కిపడి తిరిగి చూసినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండేను. అప్పుడు నువ్వెవరో అమ్మా ఏంటని అడిగితే ఇవన్నీ కూడా చెప్పుతాను, నేను ఫలానా ఫలానా చెప్పి. పదిహేనవ వచనంలో ఉదయం అయినప్పుడు నీవు వేసుకున్న దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు 6 కొలల యవలను కొలచి ఆమె భుజము మీద నుంచగా ఆమె పురములోనికి పోయి. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, రాత్రి ఒక స్త్రీ ఒక పురుషుని వద్ద రాత్రంతా గడిపింది. తెల్లారేసరికి ఆ పురుషుడు ఏమి ఇచ్చాడు? నీ కొంగు పొట్టు అని చెప్పి ఆ కొంగులో 6 కొలల ధాన్యం మోసుకెళ్ళిపోయింది అన్నమాట. సంఘము అనేటువంటి స్త్రీ రాత్రంతా ప్రభు పాదాల దగ్గర గడిపినప్పుడు తెల్లారేసరికల్లా దేవుడు ఊరికి నేను పంపించాడు. బోయజ్ ఊరికి నేను పంపించాడా? గిఫ్ట్ ఇచ్చి పంపించాడు. రాత్రంతా నా దగ్గర నువ్వు నా పాదాల దగ్గర ఉన్నావు. దేవునికి నీవు అట్లా ప్రార్థన చేసినప్పుడు తెల్లారేసరికల్లా దేవుడు ఏమంటాడు? అమ్మ నీకు కొంగు పట్టమ్మా అంటాడు. ఎందుకయ్యా అంటే, నేను ఇవ్వాల్సి నీకు ఇస్తాను, నీకు ఆశీర్వాదాలు ఇస్తాను. అంటే ఆడవాళ్ళకి కొంచెం ఈ అలవాటు ఉంటుంది, కొంచెం చెంగు పట్టడం ఈ అలవాటు ఉంటుంది కొద్దిగా. ఒకసారి బిషప్ చోటకు వస్తే అక్కడ ఉన్న ఆవిడ, అయ్యా మా సంఘానికి ఏమైనా చేయండి అయ్యా అని చెప్పి ఇలా కొంగు పట్టి, ఊరుకోమ్మాయి తీసాను, ఏదైనా అడగాలంటే అడగవచ్చు, కొంగులు పట్టడం ఇవన్నీ ఏంటి నా దగ్గర అన్నాడు. దేవుడు ఒడ్డినే పంపించే దేవుడు కాదు. ఎప్పుడు రాత్రంతా నువ్వు ప్రార్థన చేస్తావు. గడపాలి దేవుడితో. గడపకుండా నువ్వేమీ అడగకుండా నువ్వు ప్రార్థన చేయకుండా తెల్లారేపాటికల్లా నాకు దీవెన వచ్చేయాలంటే ఎక్కడ వస్తుంది? రాదు కాదు. నువ్వు గడపాలిగా దేవుడితో, దేవుని సన్నిధిలో ఉండాలిగా నువ్వు.
నువ్వు రాత్రంతా గడిపితే తెల్లారినప్పటికీ దేవుడే చెప్తాడు, నీకు వంగబడ్డామా, నీకు ఏదో ఒక ఆశీర్వాదం ఇస్తానా. ఏమీ లేకుండా రాత్రంతా హాయిగా నిద్రపోయి పుల్లుగా తినేసి పడుకుని తెల్లారలేదు నాకు ఆశీర్వాదం రావాలంటే ఏమొస్తుంది? ఏమి రాదు. అందుకే శిష్యులకి చెప్పాడు యేసుప్రభు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. రాత్రి అనేటువంటి రెస్ట్ ఓకే కాదంటలా. నీ సమస్య వచ్చినప్పుడు హౌ యూ హ్యావ్ టు రెస్పాండ్. నిద్రపోనివ్వరా, ఆత్మాన ప్రార్థనలేనా, అది కాదు. నీకు కష్టం వచ్చినప్పుడు అంతా లేచి ప్రార్థన చేయకపోతే నీ సమస్యల నుండి ఎట్లా గట్టెక్కుతావు నువ్వు? యాకోబుకు భార్యలు లేరా? 2 భార్యలు ఉన్నారు, దాసీలు ఉన్నారు. వాళ్ళందరితో కలిసి సంతోషపడ్డాడు రాత్రి అంతా. పక్కన పెట్టాడు అంతే. మీరు కాదమ్మా నాకు ఇప్పుడు దేవుడితో పని, నా ప్రాణాల మీదకే వచ్చేసి. సో యేసు ప్రభు కూడా రాత్రంతా కూడా దేవుని తండ్రితో గడిపాడు. యోహాను లోకాసు సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాటలు చూస్తున్నాం. మత్తయి 14:23 ఆయన చేయకుండా మనం చేయమని చెప్పలా. రాత్రంతయు ప్రార్థనలో గడిపాడు. సో యేసు ప్రభు ఫంక్షన్స్కి వెళ్ళాడు, భోజనాలకు వెళ్ళాడు, అన్నిటికీ వెళ్ళాడు. కానీ ప్రార్థనా జీవితాన్ని ఆయన విడిచిపెట్ట. లోకాసు వార్త 6:12 చూసారా? తీసారా? ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాడు. రాత్రి అనేది ఎట్లా గడుపుతూ ఉన్నాం? రాత్రి అనేటువంటిది ఎంత అవకాశం నీకు. నువ్వు బయటికి వెళ్ళక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, ప్రశాంతమైన పరిస్థితులు ఉంటాయి రాత్రికాల సమయం. నో డిస్టర్బెన్స్ అట్ ఆల్. సో ప్రియులారా, వీ హ్యావ్ టు యూటిలైజ్ ద నైట్ టైమ్స్ ఫర్ వీపింగ్ అండ్ మౌర్నింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థనతో గోజరటానికి రాత్రి సమయాలను మనము ఉపయోగించుకోవాలి. రాత్రంతా ప్రార్థిస్తే తెల్లారేసరికి ఏదో గిఫ్ట్ నీకు దేవుడు ఏదో ఒకటి తప్పనిసరిగా ఇస్తాడు. అందులో సందేహము లేదు. తర్వాత వచనాలను మనం చూస్తే, నేను పోనీయను అని అన్నప్పుడు అసలు మనిషి దేవుణ్ణి గెలవగలడా? అయితే దేవుడు ఏం చేశాడంటే, నువ్వే గెలిచావు అన్నట్లు ఆయన కొంచెంసేపు తగ్గించుకున్నట్లు మరి మనం చూస్తాం. నన్ను పోనీ అనే మాట, గెలవకుండుట అనే మాట, ఇది ఎట్లా ఉంటుందంటే, వీళ్ళ తల్లిదండ్రులు పిల్లలు వీళ్ళకి గేమ్ ఆడుతూ ఉంటే పెద్దలే గెలుస్తారు, తెలివిగా ఉంటారు కాబట్టి. ఒకసారి ఏం చేస్తారు, కావాలని ఓడిపోయి ఆ పిల్లల ముఖంలో సంతోషాన్ని చూడటానికి ప్రయత్నమో, ఇది కూడా అంతే అన్నమాట. నువ్వే గెలిచావులే, నన్ను పోనీ అన్నట్లు అంటున్నాడు దేవుడు ఇక్కడ. సో దేవునితో పోరాటం అంటే యాకోబుకు తెలుసు, గెలవలేం, కానీ ప్రయత్నం చేశాడు. దేవుడు ఏం చేశాడు, యాకోబుని అనుమతించాడు ఇది గెలవటానికి. గాడ్ అలౌస్ జాకోబ్ టు విన్. ఎందువల్ల అంటే గాడ్ ఆనర్స్ ద పెర్సిస్టెంట్ ఫెయిత్. నిజమైనటువంటి విశ్వాసాన్ని దేవుడు గౌరవిస్తాడు. గౌరవించి గెలుపు నీదే అన్నట్లు చేస్తాడు అన్నమాట. సో చెప్పాలంటే మనం గెలవలేం దేవుడి దగ్గర. ప్రార్థనలో మనం గెలవటం ఏంటి అసలు? ఆ విశ్వాసం ద్వారా ఆయన ఏం చేస్తున్నాడంటే, సరే నువ్వు గెలిచావు అలా అని చెప్పి దేవుడు ఓడిపోయాడని కాదు. గెలుపు దేవుడు మనకు ఆపాదిస్తూ ఉన్నాడు. నొప్పి బాధ ఉన్నా కానీ నువ్వు చేసావు. ఆ ఎముక డిజిలొకేట్ అయినా కానీ, ఎంత బాధపడినా కానీ నువ్వు విశ్వాసాన్ని విడిచిపెట్టలా. అది నాకు చాలా ఇష్టమైంది. నేను నిన్ను వెళ్ళనీయను. దేవుడు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోగలడు, కానీ జాలి కలిగినటువంటి దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు. అప్పుడు 27వ వచనంలో నీ పేరేంటి అని అడుగుతున్నాడు యాకోబు.
ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యాకోబు. యాకోబుని ఇక్కడ మారుస్తున్నాడు దేవుడు. నీ పేరేమిటి అంటే యాకోబు. యాకోబు యాకోబు అంటే మడిమ పట్టువాడు. ఆదికాండం 25వ అధ్యాయం 26వ వచనం. ఆ ప్రసవ సమయంలో అన్నగారి కాళ్ళు పట్టుకుని బయటికి వచ్చేసాడు అనమాట. అంటే తన పని జరుపుకోవడానికి ఏదైనా చేస్తాడు అనమాట. తన అవకాశం వచ్చే వరకు వెయిట్ చేయడు. కాలు పట్టుకున్నాడు అంటే అర్థమేంటి? ఈ వెనక లాగేసి ఇటు ముందుకు వచ్చేది ప్రయత్నం చేసాడు అన్నమాట. అది నేను ముందు కవల పిల్లలు ముందు ఎవరు వస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అంట ఊరికినే, కానీ ఒకేసారి పుట్టారు. మడిమ పట్టువాడు, మోసగాడు, చీటర్. దేవుడు అక్కడ యాకోబు పేరును మార్చాడు. ఇక మీదట నీవు యాకోబు కాదు, చీటర్ కాదు, మోసగాడు కాదు, ఇశ్రాయేలే. ఇశ్రాయేల్ అనగా దేవుడితో పోరాడువాడు. ఇక గాని యాకోబు అనబడదని చెప్పాడు. నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు. నువ్వు పోరాడి గెలిచావు, ఓడిపోలేదు. సో ఇశ్రాయేలీయులు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు దేవునితో కూడా పోరాడేసేటువంటి వాళ్ళు. ఇప్పుడు యుద్ధాలు చూస్తున్నాం కదా, ఈ హమాస్తో చేస్తున్నారు, అందరితో ఒకే టైం అందరితో చేస్తున్నారు. వాళ్ళు వీళ్ళతో చేయటం పెద్ద గొప్ప కాదు. వాళ్ళు ఎవరితో పోరాడతారు? అవసరమైతే దేవునితోనే పోరాడేటి అటువంటి ప్రార్థనా పౌరులు అని దాని అర్థం అన్నమాట. అంటే నీవు నీ అన్నపై కూడా గెలుస్తావు. ఆ మీదే గెలిచావు అంటే రేపొద్దున నువ్వు పెద్ద యుద్ధం 400 మందితో వస్తున్నాడు, నీకు తెలిసిందే. ఆ గెలుపు ఎవరిది? అందులో నీదే. ప్రార్థనకు సమాధానం వచ్చేసింది అక్కడ యాకోబు. దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. గెలుపు ఇక అంతే. ఇది ఓటమి అనేటువంటిది లేదు, ఇక అంతే. దేవుని నమ్మిన వారు ప్రార్థనా పరులకు ఏమున్నదండి? ఓటమి. దెర్ ఇస్ నో లూజింగ్, ఓన్లీ విక్టరీ. దెర్ ఇస్ నో ఫెయిల్యూర్. యు సీ ఓన్లీ విక్టరీ బికాజ్ యు ఆర్ ప్రేయర్ఫుల్ మ్యాన్. యేసు మీద ఆధారపడిన వారికి విఫలత అనేటువంటిది ఉండదు. ప్రార్థన చేసే వారికి అస్సలు విఫలత ఉండదు. నిన్న చూసాం కదా, ఎలియాజరుకు వెంటనే వచ్చేసింది ఆన్సర్ అనమాట. వెంటనే సమాధానం వచ్చేసి ప్రార్థించుచుండగా వచ్చేసింది సమాధానం. తర్వాత యాకోబు ఏం చేస్తున్నాడు? నీ పేరు దయచేసి 29వ వచనంలో నీ పేరు దయచేసి తెలుపుమని. అందుకాయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితేమని చెప్పి అక్కడ అతని ఆశీర్వదించిన. నా పేరు ఎందుకు అడిగావు అసలు నువ్వు అని చెప్పి పేరు చెప్పలా. ఏం చేశాడు? ఆశీర్వాదం ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇదే నా పేరు, ఆశీర్వాదిస్తాను అని. చూసారా? అదే దేవుని పేరు అన్నమాట. డైరెక్ట్గా చెప్పాలా దేవుడి పేరు, ఇండైరెక్ట్గా చెప్పాడు అన్నమాట. నా పేరు అడుగుతావు కదా, నా పేరేంటో చూపిస్తాను అని చెప్పి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. అంటే ఏం చేయాలి? యాకోబు అర్థం చేసుకోవాలి. యాకోబును ఆశీర్వదించెను అంటే యాకోబు దేవుని యొక్క పేరు అర్థం చేసుకోవాలి, దేవుని స్వభావాన్ని కూడా అర్థం చేసుకోవాలి కదా. కొన్ని కల్చర్స్లో పేర్లు అడగరు. పేరు మరి అది ఎట్లా పుట్టుకొచ్చింది? భార్య ఉందంటే భర్త పేరు చెప్పు అంటే చెప్పరాడు. మరి అది ఎందుకు వచ్చిందో తెలియదు కానీ మొత్తం అది సిగ్గుపడతారో తెలియదు, అది చెప్పకూడదు అంటే తెలియదు. కానీ మీ ఆయన గారి పేరు ఏంటంటే ఆయన అంటారు తప్ప పేరు చెప్పరు. ఇక్కడ దేవుడు కూడా నీ పేరేమిటి అన్నప్పుడు నా పేరు అడుగుతావా నువ్వు? నా పేరు కాదు, నా స్వభావం ఏంటో చెప్తాను. దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకుని నేను ఇటువంటి వాడు. అసలు దేవుడికి పేరేంటి? అసలు మోషే కూడా అడిగాడు, అయ్యా నీ పేరేంటి? నేను ఉన్నవాడను అన్నవాడు. దట్స్ ఆల్. పేర్లేంట దేవుడికి పేర్లేంట. ఆత్మస్వరూపి దేవుడు, ఆత్మ అంతే, స్పిరిట్. దట్స్ ఆల్. పేర్లు పెట్టలేం.
ఆశీర్వదించాడు. పేరు చెప్పలా, నా పేరే ఆశీర్వాదం అని అర్థం చేసుకోవాలి. దేవుడి పేరు ఆశీర్వాదం, బెరకా, బ్లెస్సింగ్. తర్వాత ఇక 30 నుండి 32 వరకు ఉన్నటువంటి వచనాల్లో యాకోబు యొక్క సంతోషాన్ని మనం చూస్తాం. 2 మెమోరియల్స్ మిగిలినవి ఎవరికి? యాకోబు. ఆ రాత్రి గడిపినందుకు ఆశీర్వాదం వచ్చింది. తర్వాత ఇంకా 2 మెమోరియల్స్ అంటే జ్ఞాపకార్థాలు. నేను ముఖాముఖిగా దేవుని చూచితినని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. పెనూయేలు అంటే దేవుని ముఖం, అనీమ్ అంటే ఫేస్, ఏల్ అంటే దేవుడు అన్నమాట. పెనూయేల్, గాడ్స్ ఫేస్. ఏ నరుడును దేవుని ముఖము చూడలేడు, చూచి బ్రతికిన వాడు ఎవడు కూడా లేడు. అయితే దేవుని యొక్క వాక్యంలో మరి యోహాను 1:18 ఎవడో దేవుడు చూడలేదు, తండ్రి రొమ్మను అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను అన్నాడు. మోషే విషయంలో కూడా ముఖాముఖిగా మాట్లాడాడు. నిర్గమకాండం 33:11 ఫేస్ టు ఫేస్ ఎక్స్పీరియన్స్. మోషే కూడా బ్రతికాడు. అంటే దేవుని కృప అంతే. ద్వితీయోపదేశకాండం 34:10 కూడా మోషే గురించి వ్రాయబడింది. దేవుని చూసినాడు అయ్యా మా మోషే అంటే అది రాశారన్నమాట. సో అదొక ఎక్స్పీరియన్స్ మిగిలింది. కృపతో బతికించాడు నన్ను. తరువాత కుంటుచు నడిచాడు. ఈ 31వ వచనంలో తిరిగి తన భార్యల దగ్గరికి, పిల్లల దగ్గరికి వెళ్ళిన రాత్రి బాగా నిల్లాగా వచ్చినప్పుడు కుంటుకుంటూ వస్తామేంటి అని అడిగా ఉంటా. అంతేగా వెళ్ళేటప్పుడు బాగానే వల్ల వచ్చేటప్పుడు ఏంటి నడక మారిపోయింది. 31వ వచనంలో అతడు పెనూయేలు నుండి వారి సాగిపోయినప్పుడు సూర్యోదయం అయ్యాను, అప్పుడు అతడు తొడకుంటుచు నడిచి. అదొక ఎక్స్పీరియన్స్ మిగిలిపోయింది అన్నమాట. మెమోరియల్. ఇంజురీ అనేటువంటిది ఒక మెమోరియల్ అన్నమాట. ఏదో ఎక్కడికి వెళ్ళాము, దెబ్బ తగిలింది, తర్వాత చూసుకున్నప్పుడు ఏం జ్ఞాపకం వస్తుంది? ఆ ఊరు వెళ్ళాం కదా, దెబ్బ అక్కడ తగిలింది కదా అని. యాకోబుకు కలిగినటువంటి ఇంజురీ ప్రార్థనకు సంబంధించినటువంటి ఇంజురీ. మార్పు నొంది భార్య వద్దకు బిడ్డల వరకు అయినా వెళుతూ ఉన్నారు. తెల్లవారేసరికి ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలం చూశాడు. కుంటుతూనే వెళ్ళాడు, కానీ ఏశావు యొక్క క్షమాపణ. ఏశావు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అబ్బా చంపేస్తానని అనుకున్నవాడు ఏం చేశాడండి? అరే నా తమ్ముడా నిన్ను చూసి చాలా రోజుల్లో మెడ మీద పడి కన్నీరు గార్చాడు అనమాట. అది ఎంత ట్రాన్స్ఫర్మేషన్, ఇదంతా ఎలా సాధ్యమైంది? రాత్రి జరిగినటువంటి ప్రార్థన. దేవుడు ఏశావుతో మాట్లాడాడు, ఆ 400 మందితో మాట్లాడాడు. మీరు సమాధాన పడండి, క్షమించుకోండి, ఒకరికొకళ్ళు కలిసి బ్రతకండి. దానికి మెమోరియల్గా ఇప్పటికి ఇశ్రాయేలీలు ఏం చేస్తారంటండి? తొడగోటి మీదనున్న తుంటి నరము తినరు. అంటే వెనకాల షీప్ వెనకాల ఇంటూ పెట్టని చూసారా, ఎదర కాళ్ళు తింటారు కానీ వెనకాల కాళ్ళు తింటారు అన్నమాట. ఎందువల్ల యాకోబు ప్రార్థన వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ కార్నర్లో చిన్ని పిక్చర్ తింటాను. అది ఒక మెమోరియల్ మిగిలిపోయింది. ప్రార్థనలో నాకే దెబ్బ తగిలినా పర్లేదు, కానీ నాకు ఆశీర్వాదము కావాలి. ప్రియులారి, రాత్రి కాలంలో మరి విన్నటువంటి మాటలన్నిటిని బట్టి కూడా పట్టుదలతో యాకోబు వల్లే ప్రార్థన చేద్దాం. క్షమాపణ అనుభవాన్ని పొందుకుందాం. ప్రాణాపాయ పరిస్థితుల నుండి మనం బయటపడదాం. సమస్యల నుండి గట్టెక్కుదాం. రాత్రంతా గడుపు ప్రార్థనలో. ఇది వ్యక్తిగతం. తెల్లారేసరికి దేవుడు నీకు దీవెన ఇస్తాడు. లేచి నిలబడి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి.
రాత్రంతా యాకోబు మీతో పెనుగులాడినప్పుడు కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీటి ప్రార్థనకు ప్రభువా ఉదయకాలమునే మంచి జవాబు ఇచ్చారు. మీకు వందనములు, స్తోత్రములు. నట్టి పట్టుదలతో ప్రభువా మా సమస్యల్లో, మా కష్టాల్లో, మా అనారోగ్యాల్లో, మా శోధనల్లో, ప్రాణాపాయ పరిస్థితుల్లో తండ్రి మేము మీ సన్నిధికి రావటానికి సహాయం చేయండి. రాత్రంతా మీతో గడిపినటువంటి అనుభవాలు మాకు దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ దేవా, రాత్రంతా నిద్రమత్తుతో కాక ప్రభువా, లోకముతో కాక తండ్రి దేవా, మీతో గడిపేటువంటి ఆసక్తి మాలో పుట్టించమని, రగిలించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభువా, యాకోబును మీరు ఆయన తొడగొట్టి మీదకి వచ్చారు. అవును తండ్రి, ఈ ప్రార్థన అనుభవాల్లో మేమేమి సరి చేసుకోవాలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని కూడా ప్రభువా సరిచేయమని మేము ప్రార్థిస్తున్నాము నాయన. ఓ దేవా, ఆ నొప్పిలో, ఆ బాధలోనే మిమ్మల్ని విడవకుండా ప్రభువా మీతోనే కొనసాగుటకు మీ సహాయం మాకు దయచేయండి. అన్నదమ్ముల మధ్య సమాధానకరమైన పరిస్థితులు దయచేయండి. అక్క చెల్లెళ్ళ మధ్య సమాధాన పరిస్థితులు దయచేయండి. కుటుంబాల్లో సమాధానము, ఐక్యత, ప్రేమ వర్ధిల్లినట్లు సహాయం చేయండి. మా ప్రభువా, యాకోబు ఏశావులను మీరు ఐక్యపరిచారు, మీకు స్తోత్రాలు. ఆ యబ్బోకు రేవు దగ్గర ప్రభువా యాకోబు ఒక్కడుగా మిగిలిపోయినట్లు తండ్రి మేము నాయన ఇట్టి అనుభవాలతో ఓ దేవ అనేక మందితో ఐక్యతతో కొనసాగగలిగినట్లు సహాయం చేయండి. సంఘమంతటిని దీవించండి ప్రభువా. ప్రతి వారిని, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభువా. దేవ, ప్రార్థనా పనులను లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థన ఆత్మను కుమరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డల ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పనుల్లో తోడుగా ఉండండి. ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న బిడ్డలకు తనేటువంటి జ్ఞానము, వివేచన దయచేయండి. వివిధ పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలకు సహాయం చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు, దూర దేశాల్లో ఉన్న వారికి మీ కాపుదల దయచేయండి ప్రభువా. గర్భిణీ స్త్రీలు, సంతానము లేనివారు దేవ వీరందరినీ జ్ఞాపకం చేసుకునండి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. రేపటి పరిశుద్ధ ఆదివారం వరకు మమ్మల్ని సిద్ధపరచండి, ఆయత్తపరచండి. కొనసాగుతున్న కన్స్ట్రక్షన్ వరకుని మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఈ రాత్రి కాలపు దీవెనలు మా అందరికీ దయచేయమని, మీ సిలువలో మీరు పొందినటువంటి శ్రమలు, వేదనలు అన్నింటిని బట్టి ప్రభువా మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడుగుతూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందును నెరవేరుగాక. మానవుని ఆహారం నేడు మాకు దయచేయము, వాళ్ళ అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము, మమ్మల్ని శోధనలను దుష్టుని తప్పించము. రాజ్యం, శక్తియు, మహిమయు నిరంతరము ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మన్యోన సహవాసం మనందరికీ సదా తోడైనను గాక. ఆమేన్.